తీర్చయ్యా, నా మనవిను యేసయ్యా, ప్రత్యుత్తరమివ్వయ్యా. ఒక ఆశ ఉందయ్యా, నా కోరిక తీర్చయ్యా, నా మనవిను యేసయ్యా, ప్రత్యుత్తరమివ్వయ్యా. యవన కాలమందుని కాడి మోయగా, బలమైన వెల్లుగా నన్ను మార్చవా. యవన కాలమందుని కాడి మోయగా, బలమైన వెల్లుగా నన్ను మార్చవా. ఒక ఆశ ఉందయ్యా, నా కోరిక తీర్చయ్యా, నా మనవిను యేసయ్యా, ప్రత్యుత్తరమివ్వయ్యా. ఒక ఆశ ఉందయ్యా, నా కోరిక తీర్చయ్యా, నా మనవిను యేసయ్యా, ప్రత్యుత్తరమివ్వయ్యా. హల్లెలూయా, హల్లెలూయా. తల్లు వంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, మహిమగల మహారాజా, మీ నామానికి సాష్టాంగపడి నమస్కరిస్తున్నాం తండ్రి. ఏ యోగ్యత అర్హత లేని నేను మాటలు చెప్పడానికి ఇచ్చిన కృపను బట్టి వందనాలు. నేను విత్తబడుతున్న వాక్యం ప్రతి ఒక్కరిలోనైనా నాయన తండ్రి నూరంతల ఫలితాన్ని దయచేయండి ప్రభా. నేను వినగలిగే మనస్సు దయచేయండి, నేను గ్రహించగలిగే మనస్సు ఇవ్వండి, నేను వినగలిగే చెవిని దయచేయండి ప్రభా. నాయన మీ కార్యాలు జరిగించి మీరు మాట్లాడమని యేసు పరిశుద్ధ నామమున వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. హల్లెలూయా. ఒక క్రైస్తవుడు, ఒక విశ్వాసి జీవితంలో స్థిరమైన ఆశీర్వాదాల్లో కూడా చాలా రకాలు ఉన్నాయి. స్థిరమైన ఆశీర్వాదం, టెంపరీ, కొన్ని ఇలా వచ్చి అలా వెళ్ళిపోతూ ఉంటాయి. అలాంటి ఆశీర్వాదాలు కొన్ని ఉంటాయి. కొన్ని దేవుని నుంచి వచ్చే ఆశీర్వాదాలు, కొన్ని సాతానుడు కల్పించే ఆశీర్వాదం అనకూడదు, కానీ దొంగ రూట్లో వచ్చే దీవెనలు అనొచ్చు. ఏదైనప్పటికీ కూడా ఈరోజు నా టాపిక్ స్థిరమైన ఆశీర్వాదం. ఒక క్రైస్తవుడి జీవితంలో ఎవ్వరు తీసుకోలేనిది, ఎవ్వరు దొంగలించలేని ఆశీర్వాదం మనం పొందుకోవాలంటే దానికట ఓర్పు సహనం అనేది చాలా ఇంపార్టెంట్ అట. స్థిరమైన ఆశీర్వాదం మన జీవితంలో పొందుకోవాలంటే ఓర్పు సహనం అనేది చాలా అవసరం. వెంటనే దేవుడు అడగగానే ఉద్యోగం, దేవుడు అడగగానే పెళ్ళి, దేవుడు అడగగానే పిల్లలు, అవగానే ఉద్యోగం, అన్ని అవసరాలు అన్నీ కూడా ఇల్లు, పెళ్ళి, పిల్లలు, ఇంకా ఉద్యోగం, ఆస్తులు అన్నీ వచ్చేసాయి అనుకోండి. అలాంటి వాళ్ళకట ఆత్మీయ జీవితంలో అనుభవాలన్నీ ఉండవట, విశ్వాస లోతులు ఉండవట, దేవుని కొరకు అంతం వరకు నిలబడ్డరట. అంటే దేవుడు అడగగానే వెంటనే ప్రార్థన చేయగానే పెళ్ళి అయిపోయి, పిల్లలు పుట్టేసి, ఇల్లు కొనుక్కొని, ఆస్తులు వచ్చి, ఉద్యోగం వచ్చి వెంటనే అయిపోయి అనుకోండి. అలాంటి వారి జీవితంలో విశ్వాస లోతులు ఉండవట, అనుభవాల్లోంచి వెళ్ళరట, నెక్స్ట్ దేవుని కొరకు అంతవరకు నిలబడలేరట. కానీ ఎవరైతే ఓర్పుతో సహనంతో ఎదురు చూసి అందుకుంటారో బహుమానాన్ని, దేవుని యొక్క ఆశీర్వాదాన్ని, అలాంటి వారిలో ఈ మూడు ఖచ్చితంగా ఉంటాయి. ఏ మూడు అండి? విశ్వాస లోతులుంటాయి, నెక్స్ట్ అనుభవాలు గుండా వెళ్తారట. మూడోది దేవుని కొరకు అంతం వరకు కూడా నిరీక్షణ కలిగి ఉంటాయి. ఈ మూడు ఉంటాయి. ఈ విషయాన్ని బట్టి ఎవరిలో ఓర్పు సహనంతో ఎదురు చూసి అందుకుంటున్నారో, ఎవరి జీవితంలో వెంటనే అయిపోయి అలాగే వెంటనే వెళ్ళిపోతున్నారో వెనక్కి, ఈ విషయాలు మీకు అవగాహన కలిగి ఉండాలి. ఒక క్రైస్తవుడు జీవితంలో ఓర్పు సహనం అనేది చక్కటి తాళపు చెవి, ఒక కీ లాంటిది. ఓర్పు సహనం అనేది దేవుడిచ్చే అద్భుతాలు కానీ బహుమానాలు కానీ పొందుకోవడానికి ఒక కీ, ఒక తాళపు చెవి లాంటిదట. గుడ్డు పొదగడం ద్వారా మాత్రమే పిల్లని చూడగలం కదండి. గుడ్డు పగలగొట్టడం ద్వారా పిల్లని చూడగలరు ఎవరైనా? కదా, లేట్ అయిపోతుందని చెప్పి పగలగొట్టి పిల్లని చూడాలనుకుంటారు ఎవరైనా? అది పొదగడం ద్వారా మాత్రమే మనం పిల్లని చూడగలం. ఈరోజు క్రైస్తవుల జీవితాలు ఎలా ఉన్నాయంటే ఫాస్ట్ ఫుడ్లా ఉంది. అంతా కూడా ఫాస్ట్గా అయిపోవాలి. ఫాస్ట్ జనరేషన్, ఫాస్ట్ ఫుడ్. ఎలాగా 2 మినిట్ మ్యాగీ, 2 మినిట్ నూడిల్స్ లాగా 2 మినిట్స్లో నూడిల్స్, మ్యాగీ అన్నీ ఇచ్చేస్తున్నారు ఇప్పుడు కదండి. అలాగా క్రైస్తవులు దేనికి అలవాటు పడ్డారంటే ఫాస్ట్ ఫుడ్ లాగా జీవితంలో దేవుని అద్భుతాలు కూడా ఫాస్ట్గా అయిపోవాలి. చెప్పగానే, ప్రార్థన చేయగానే, మోకాళ్ళు వేయగానే, ఉపవాసం ఉండగానే కార్యం జరిగిపోవాలి. ఫాస్ట్ జనరేషన్, ఫాస్ట్ ఫుడ్ లాగా ఫాస్ట్ అద్భుతాలకి అలవాటు పడిపోయారు ఈరోజు క్రైస్తవులు. ఒక కోడిలోంచి, గుడ్డులోంచి పిల్ల రావాలంటే ఎన్ని రోజులు ఎదురు చూడాలండి? 21 రోజు కదా. దాన్ని పగలగొట్టి చూసేద్దామంటే కుదరదు. 21 రోజు అది పిల్లని పొదిగిన తర్వాతే ఆ గుడ్డులోంచి పిల్ల వస్తుంది. ఒక ఏనుగు ఒక బిడ్డకి జన్మలు ఇవ్వాలంటే ఎన్ని సంవత్సరాలు గుర్తుందా?
5 సంవత్సరాలు 5 సంవత్సరాలు అది ఓర్పుతో, అది ఓర్పు కలిగి ఉంటేనే 5 సంవత్సరాలకు ఒక్కసారి మాత్రమే అది బిడ్డకి జన్మనిస్తుంది. ఈ రోజుల్లో అలాగా ఎదురు చూడగలరా అండి? కనుక ఓర్పు సహనం అనేది చాలా ఇంపార్టెంట్. ఫాస్ట్గా టెక్నాలజీ ఉంది కాబట్టి మా పనులు కూడా ఫాస్ట్గా అయిపోవాలంటే కుదరదు. కొన్నిసార్లు దేవునికి అద్భుతాలు చూడాలంటే ఈ టెక్నాలజీ పనికిరాదు. ఓర్పుతో సహనంతో ఎదురు చూడాల్సిందే. కొన్ని విషయాలు మన ముందే ఉన్నాయి కదా, ఇవన్నీ చూస్తే ఏనుగు కోసం అవ్వచ్చు, ఒక గుడ్డు కోసం అవ్వచ్చు, వీటి కోసమే మనం ఎంత ఓర్పుతో ఎదురు చూస్తే క్రైస్తవుడు జీవితంలో కూడా టెక్నాలజీ ఫాస్ట్గా ఉంది కాబట్టి నా జీవితంలో కూడా ఫాస్ట్గా అయిపోవాలంటే కుదరదు. టెక్నాలజీ కొన్నిసార్లు పనిచేయదు. ఓర్పుతో సహనంతో మనం ఎదురు చూడాల్సిందే. ఒక్క విషయం జ్ఞాపకం చేసుకోవాలి, ఓర్పుతో సహనంతో ఎదురు చూసి పొందుకున్న వారి జీవితంలో ఆశీర్వాదం స్థిరంగా ఉంటుందట. కానీ ఎవరైతే వెంటనే అడగగానే వెంటనే అయిపోవాలనుకున్న వారి జీవితంలో ఇలాంటి ఆశీర్వాదం స్థిరంగా ఉండదట. ఎందుకంటే ఎప్పుడైనా సరే ఏదైనా ఒక్కటి పొరపాటున జరగకపోయింది అనుకోండి, వాళ్ళు దేవుని మీద తిరగబడతారట, ఈజీగా వెనక్కి వెళ్ళిపోతారట, దేవుని వదిలేసి వెళ్ళిపోతారు. స్థిరమైన ఆశీర్వాదం, టెంపరీ ఆశీర్వాదాలు. అర్థమవుతుంది కదా? ఈ రెండిటి మధ్యలో ఏ పరిస్థితిలో మనం ఉన్నామో మనం గ్రహించుకోవాలి. అందుకనే ఓర్పు సహనం అనేది చాలా అవసరం. అయితే ఏ విషయాల్లో ఓర్పు సహనం అనేది ఉండాలి, ఓపిక అనేది ఉండాలి అంటే ఒక క్రైస్తవుడి జీవితంలో ఫలాలు ఫలించడంలో ఓపిక ఉండాలట, ఓర్పు ఉండాలట. ఒకసారి చూసుకుందాం వాక్యం. లూకా సువార్త 8వ అధ్యాయం 15వ వచనం. మంచి నేలన విత్తబడిన విత్తం ఏదనగా యోగ్యమైన మంచి మనసుతో వాక్యం విని దానిని అవలంబించి ఓపికతో ఏం చేయాలట? ఫలించాలట. ఓపికతో ఫలించాలి. ఫలాలు తెలుసా అండి? గలతీలో ఉంటుంది, చెప్పగలరా? ప్రేమ, సమాధానం, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాళత్వం, మంచితనం, సాత్వికం, ఆశా నిగ్రహం, విశ్వాసం. ఎన్ని? 9 ఫలాలు, 9 ఆత్మ ఫలాలు. గుర్తున్నాయా కనీసం? ఈ 9 ఆత్మ ఫలాల్లో ఒక్క ఫలమైనా ఉందా అండి? ఎన్ని ఫలాలు ఉన్నాయి? 9 ఆత్మ ఫలాలు. ఈ 9 ఆత్మ ఫలాలట ఓపికతో మనం ఫలించడం నేర్చుకోవాలట. ఈ ఫలాలన్నీ చూడండి, అన్నిటిలో 9 ఆత్మ ఫలాల్లో ప్రాముఖ్యమైనది ఇది ఒక్కటి ఉంటే మీలో చాలు. ఏంటంటే అది ప్రేమ. ప్రేమ 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 అనేది చాలా ఇంపార్టెంట్. ప్రేమ కోసం చెప్పబడింది కదండి. ఇన్ని ఆత్మ ఫలాల్లో ప్రేమ అనేది చాలా ఇంపార్టెంట్. ప్రేమ కలిగి ఉండాలి. ఎక్కడ చూసినా సరే బైబిల్ అంతా కూడా ప్రేమ. ఇవన్నిటికన్నా ప్రేమ అనేది చాలా గొప్ప ఆత్మఫలం. అది కలిగి ఉండాలట. మనల్ని హింసిస్తూ, మనల్ని బాధిస్తూ, మనల్ని అవమానపరుస్తూ, మనల్ని తిడుతూ, కొడుతున్న వారిని ఎవరైనా సరే ఓర్పుతో సహనంతో మనల్ని ప్రేమించగలరా అండి? ఎంత కష్టం కదా అసలు. అసాధ్యం కాదు అది అసాధ్యం. మనల్ని కొడుతూ, మనల్ని తిడుతూ, మనల్ని హింసిస్తూ, మనల్ని బాధిస్తున్న వాళ్ళని ప్రేమిస్తుండడం అది సాధ్యమేనా? అందుకే ప్రేమ అని చెప్పబడింది. ఈ యొక్క ఫలాలన్నింటిలో కూడా ప్రేమ అనేది చాలా విలువైంది. అలా చేయలేం మనం, ఎవరూ చేయలేం మనం. ఒకరోజు ఒక నల్ల జాతి తెగలోని, ఆఫ్రికా తెగలోని ఏం జరిగిందంట, అక్కడ మార్కెట్లో బానిసలను కొంటూ ఉంటారట. ఆఫ్రికాలోని మనం ఎలాగా కూరగాయల మార్కెట్లో కూరగాయలు కొంటామో అలాగా ఆఫ్రికాలోనట బానిసల్ని మార్కెట్లో కొంటుంటారట. అలా కొంటుండగా కొంతమంది బానిసల్ని రాజైన ఫెడ్రెక్ కొంతమంది బానిసలు కొన్నాడు. అందులోని ఒక చిన్న బాబును కూడా కొన్నాడండి, బానిస అబ్బాయి కూడా. ఆ అబ్బాయిని ఒక ఆయన తెచ్చి అమ్మేశాడు. కొనేసి తీసుకొని వెళ్ళిన తర్వాత రాజైన ఫెడ్రెక్ ఈ బానిసలందరిలోని కూడా ఆ చిన్న బాబు ఉన్నాడు కదా, ఒక 11 సంవత్సరాల అబ్బాయి. ఆ అబ్బాయి మంచితనం, ఆ అబ్బాయికి ఉన్న దయాగుణం, ఆ అబ్బాయికి ఉన్న ప్రేమ, ఆ అబ్బాయిలో ఉన్న మంచి సుగుణాలు బట్టి రాజును ఆకట్టుకొని అబ్బాయి, ఆ చిన్న బాబు, ఈ రాజు ఏం చేశాడట, ఈ తక్కిన బానిసలందరి మీద కూడా ఈ యొక్క బాబుని అధికారిగా ఉంచాడట. 11 సంవత్సరాల కుర్రాడిని. ఆ అబ్బాయి మంచితనం, ఆ అబ్బాయి యొక్క విధేయత, ఆ అబ్బాయి లోబడేతనం, ఇవన్నీ రాజును ఆకట్టుకొని ఈ బానిసలందరి మీద కూడా నువ్వు అధికారిగా ఉండని చెప్పి అధికారిగా నియమించాడట. అలా కొద్ది రోజులు గడుస్తూ ఉన్నాయి. అలాగా ఆ అబ్బాయికి ఒక 17 సంవత్సరాలు వచ్చాయి. అయితే రాజు ఏమన్నాడంటే, పద మళ్ళీ మనం మార్కెట్కి వెళ్ళి ఇంకొంతమంది బానిసలు కొనుక్కొని వద్దామని చెప్పి ఈ బాబుని తీసుకొని మళ్ళీ మార్కెట్కి వెళ్ళాడు. మార్కెట్కి వెళ్ళిన తర్వాత అక్కడ చాలామంది బానిసలు ఉన్నారు. అందరూ కూర్చొని ఉంటే వెతుక్కుంటున్నారు, వీళ్ళు కావాలి వాళ్ళు కావాలని చెప్పి అందరూ వెతుక్కుంటుంటే అందులో ఒక ముస్సీలు అయిపోయి దేనికి పనికి రాకుండా ఒడిలిపోయి వణికిపోతూ ఒంటి నిండా అనారోగ్యంతో ఉన్న ఒక బానిస కనబడ్డాడట. ఇంకా దేనికి పనికిరాడు. వెంటనే ఈ అబ్బాయి చూసి అంటున్నట్ట, ఈ బానిస కావాలి, ఇతను మనం ఎలాగైనా కొనుక్కుందాం రాజా అంటే రాజు ఆశ్చర్యపోయాడు.
అరే మనకి పని చేయడానికి బలంగా ఉండాలి బానిసలు. మనం ఎలాంటి వెట్టి చాకరీ చేయించినా పని చేయడానికి బలమైన బానిసలు, ఎత్తుగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి. అలాంటి వాళ్ళు మనకు కావాలి. కానీ ఈ బానిస ఎందుకు, ఈయన వల్ల ఏం ఉపయోగం, రేపు మాప చచ్చిపోయేలాగా ఉన్నాడు, వణికిపోతున్నాడు, ముసలైపోయాడు, దేనికి పనికిరాడు, ఈ వ్యక్తి ఎందుకు నీకు అంటే, లేదు లేదు రాజా, ఈ ఒక్కసారి నా మాట వినండి, మీకు ఏ ఆటంకం లేకుండా ఆ వ్యక్తిని నేనే చూసుకుంటాను, ఈ వ్యక్తిని మాత్రం ఎలాగైనా కొనండి అని అడుగుతున్నాడట. అడుగుతుంటే రాజు ఆశ్చర్యపోయాడు, ఈ వ్యక్తి దేనికి పనికొస్తాడు. సర్లే, ఆ అబ్బాయి మీద ప్రేమతోని ఆ బానిసను కూడా కొన్నాడు. కొని తీసుకొని వెళ్ళిన తర్వాత ఆ వ్యక్తికి ఏం చేశాడు, ఈ అబ్బాయి ఒక చిన్న రూమ్ ఇచ్చి, ఆ వ్యక్తి తినలేకపోతున్నాడు, ఆ అబ్బాయికి తినిపిస్తూ, ప్రతిరోజు స్నానం చేయిస్తూ, ఆ వ్యక్తికి అన్ని పరిచయం చేస్తూ, ఆ వ్యక్తికి ఏం కావాలో అన్నీ చక్కగా బాధ్యతగా చూసుకుంటున్నాడట. ఇలాగ కొద్ది రోజులు గడిచింది. ఆ రోగగ్రస్తులున్న ఆ బానిసకి అన్ని పనులు ఈ అబ్బాయి చేస్తున్నాడు దగ్గరుండి. అయితే ఈ విషయం రాజు గమనిస్తున్నాడు, ప్రతిరోజు గమనిస్తున్నాడు. ఇంత శ్రద్ధతో ఈ వ్యక్తి పట్ల బాధ్యత కలిగి ఉన్నాడు ఏంటి ఈ అబ్బాయి అని చెప్పి కొద్ది రోజుల తర్వాత ఈ అబ్బాయిని పిలిచి అడిగాడట. ఇంక తట్టుకోలేక, ఏంటి ఈ వ్యక్తి పట్ల నీకు ఎంత శ్రద్ధ ఉందేంటి, ఈ వ్యక్తి అంటే ఎంత ఇష్టం ఏంటి, నేను చాలా రోజుల నుంచి గమనిస్తున్నాను, ఆ వ్యక్తిని పట్ల నువ్వు ఎంత దయ చూపిస్తున్నావు, ఎంత ప్రేమ చూపిస్తున్నావు, నిజం చెప్పు, ఈ వ్యక్తి నీకు తండ్రా అని అడిగాడట. లేదు రాజా. మరి ఈ వ్యక్తి నీకు తాత అవుతాడా? లేదు రాజా. లేకపోతే నీకు దగ్గర బంధువా, మీ ఇంట్లో వాళ్ళు ఎవరైనానా, ఎందుకు ఇంత ప్రేమ చూపిస్తున్నావు అంటే, ఎవ్వరు కాదు, ఈ వ్యక్తి నాకు బద్ధ శత్రువు అని చెప్పాడట. బద్ధ శత్రువా? ఈ బద్ధ శత్రువుకి ఇంత ప్రేమతో అభిమానంతో ఇంత పరిచయం చేస్తున్నావు, అసలు ఏంటి సంగతి అని అంటే, నా తల్లిదండ్రులకి నేను మా చెల్లి మాత్రమే, మేము ధనవంతుల కుటుంబం నుంచి వచ్చాం, నేను ఎంతో అల్లారు ముద్దుగా నా తల్లి దగ్గర నేను పెరుగుతున్నాను. అలాంటి సమయంలో నాకు 5 సంవత్సరాలు వచ్చినప్పుడు ఒకరోజు నేను ఆడుకుంటుంటే ఈ వ్యక్తి నన్ను దొంగతనం చేసి ఈ బానిసల దగ్గర అమ్మేసినప్పుడు నన్ను మీరు కొనుక్కొని మీ దగ్గరికి బానిసగా నేను వచ్చాను. నా తల్లిదండ్రుల దగ్గర నన్ను ఈ వ్యక్తి దాచేసి నన్ను బానిసగా మార్కెట్లో అమ్మేశాడు. ఇలాంటి క్రూరుడు పట్ల నువ్వు ఎలాగ దయ కలిగి ఉన్నావు, ఎలా ప్రేమ కలిగి ఉన్నావు? నేను యేసుప్రభుని సొంత రక్షకంగా అంగీకరించాను. ఆయన దయ, ఆయన ప్రేమ కోసం నేను తెలుసుకున్నప్పుడు, నేను ఈ వ్యక్తిని చూసినప్పుడు నాకు కోపం వచ్చింది, కానీ ఆయన ప్రేమ, ఆయన దయ నాలో కోపాన్ని ఆర్పేసింది. ఇలాంటి వ్యక్తులకే నేను పరిచయం చేయాలని చెప్పి నా ప్రేమను చూపించడం మొదలుపెట్టానని చెప్పగానే రాజు ఆడవడం మొదలుపెట్టాడండి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రేమ అని చెప్పడం కాదు, కానీ ఏం చేయాలట, దాన్ని ఏం చేయాలి, క్రియల్లో చూపించాలి. అయితే ఇంకా ఏ విషయాల్లో మనం నిజంగా దేవునిలో ఎదగాలి, ఏ విషయాల్లో మనం ఫలించాలంటే ఇంకొక విషయం చూసుకుందాం. రెండవది ఏ విషయంలో సహనం, ఓర్పు కలగాలి ఉండంటే, క్రైస్తవుడు కావాల్సింది వాగ్దానాలు. మన జీవితంలో దేవుడిచ్చే వాగ్దానాల్ని ఓపికతో, ఓర్పుతో సహించి పొందుకోవడంలో ఓర్పు, సహనం చాలా ఉండాలట. చూద్దాం, హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 11-12 వచనాలు. మీరు మందులు కాక విశ్వాసం చేత ఓర్పు చేతను వాగ్దానములను స్వతంత్రించుకుని వారిని పోలి నడుచుకున్నట్లుగా మీలో ప్రతివాడును మీ నిరీక్షణ పరిపూర్ణమగు నిమిత్తము మీరు ఇదివరకు కనపరిచిన ఆసక్తిని తుదమట్టుకు కనపరచవాలని అపేక్షించుచున్నాము. జీవితంలో దేవుని వాగ్దానాలు నెరవేరాలంటే ఓర్పు, సహనం అనేది చాలా అవసరం. ఎందుకంటే దేవుడు మనకు వాగ్దానం ఇచ్చాడు, ఆ వాగ్దానం నెరవేర్చడానికి ఆయన నమ్మదగిన దేవుడు. అబ్రహాముకి ఎప్పుడు వాగ్దానం ఇచ్చాడు, ఎప్పుడు పని జరిగిందండి, మధ్యలో ఎంత గ్యాప్ ఉంది? అమ్మో, అబ్రహాంతో మమ్మల్ని పోల్చకండి, అంతవరకు మేము వెయిట్ చేయలేం కదా. చాలామంది అంటారు అబ్రహాంతో మాకు సంబంధం లేదు, ఆయన ఎదురు చూసినట్టు మేము ఎదురు చూడలేము కదండి. మొన్న విజయనగరంలో ఏమైంది, ఒక అమ్మాయిని ప్రేమించి 10th క్లాస్ అబ్బాయి తల్లిని చంపేశాడు. దేనికోసం? ప్రేమ. చిన్న వయసు 16, 14, 15 సంవత్సరాల్లో ప్రేమ కోసం ఒక అమ్మాయిని ప్రేమించి ఏం చేశాడండి, తల్లిని చంపేశాడు ఒక ప్రేమ కోసం. ఈరోజు ఎలా ఉన్నారు, అలా వెయిట్ చేయగలరా? ఎలాంటి పరిస్థితులు, ఎంత ఫాస్ట్గా ఉన్నారు ఈరోజు జనరేషను. ఈ సమయంలో మేము ఎందుకు ఓపికగా ఉన్నాం? మేము ఓపికతో, దేవుడు మాకు ఒక వాగ్దానం ఇచ్చాడు, ఆ వాగ్దానం కోసం మేము ఓపికతో ఎదురు చూస్తున్నాం కనుకనే ఫలిస్తున్నాం. కనుకనే ఈ మధ్యలో అనేకమైన దాడులు, అనేకమైనవి మా జీవితంలో జరుగుతున్నాయి, అనేకమైనవి మేము ఎదుర్కోవాల్సి వస్తుంది. మా ఇంట్లో వాళ్ళే మా మీద బురద కదండి. నేను 4th స్టాండర్డ్ చదువుతున్న దగ్గర నుంచి కూడా ఈ రోజు వరకు కూడా ప్రతిరోజు, ప్రతి క్షణం నేను ఎవరో తెలుసు, నేను నన్ను చూస్తున్న వాళ్ళు అనేక మంది ఉన్నారు. 4వ తరగతి చదువుతాను. ఈ మధ్యలో నాకు వచ్చిన అనేక మ్యాచెస్ వచ్చాయని తెలిసి కొన్ని న్యూస్లు వాళ్ళకి వెళ్ళి ఏం చేశారు, వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. అమ్మాయికి పెళ్ళి అయిపోయిందండి, ఎవరు? సొంత ఇంట్లో వాళ్ళు.
4th స్టాండర్డ్ నుంచి నన్ను చూస్తున్న వాళ్ళందరికీ కూడా నాకు ఎప్పుడైపోయిందో ఏంటో అందరికీ తెలుసు కదా. కనుక ఎందుకు ఇలా జరుగుతుంది? మనం ఓపికతో ఫలిస్తున్నప్పుడు సాతానుడు ఎవరిలో దూరుతాడు? వాళ్ళలో దూరుతాడు. దూరి ఇలాంటి బురద జల్లుతూ ఉంటాడు. ఓపికతో ఫలిస్తున్న ప్రతి ఒక్కరి జీవితంలో సాతానుడు బురద జల్లుతాడు. ఈరోజు మాకు అదే జరుగుతుంది. ఓపికతో మేము దేవుడిచ్చే వాగ్దానం కోసం ఫలిస్తున్నాం కాబట్టి ఈరోజు మేము అనేకమైన వేదనలు, అనేకమైన నిందలు అనుభవిస్తున్నాం. సరే, కొంతమంది జీవితంలో భార్యలకు విశ్వాసం ఉంటే భర్తలకు విశ్వాసం ఉండదు, భర్తలకు ఉంటే విశ్వాసం భార్యలకు ఉండవు. ఈ పరిస్థితిలో ఏం జరుగుతుందంటే దేవుడిచ్చే వాగ్దానం కోసం డైరెక్ట్గా పొందుకోవాల్సిన ఆ వాగ్దానం ఏమవుతుందంటే మిస్ అవుతుంది మధ్యలో. వీళ్ళ యొక్క సొంత నిర్ణయాలు తీసుకోవడం వల్ల, కొన్ని పొరపాట్ల వల్ల ఈ విశ్వాసం, ఒకరికి విశ్వాసం ఉంటుంది, ఒకరికి విశ్వాసం ఉండదు. వీళ్ళకుంటే వీళ్ళకూడదు. ఈ పరిస్థితుల్లో వీళ్ళు దేవుడిచ్చే వాగ్దానాన్ని సంపాదించుకోవాల్సి వచ్చే సమయంలో ఏమవుతుందంటే కొన్ని పొరపాట్లు జరుగుతున్నాయి. వీళ్ళు సొంత నిర్ణయాలు తీసుకొని దేవునికి వాగ్దానాన్ని వాళ్ళే అందుకోలేకపోతున్నారు. ఇక్కడ ఒకసారి చూద్దాం, ఇక్కడ ఒక సన్నివేశం చూద్దాం, మంచి సన్నివేశం. ఆదికాండం 15వ అధ్యాయం 1 నుంచి 6 వచనాలు చూద్దాం. చాలు ఇక్కడ అర్థమైంది కదండి. ఇక్కడ ఆల్రెడీ దేవుడు వాగ్దానం చేశాడు. ఎవరికి? అబ్రహాము నేను నీ కేడుమును నీ బహుమానాన్ని నేను ఆశీర్వదించబడుతున్నాను అనగానే అబ్రహాం ఒక మాట అంటాడు. ఏమంటున్నాడు? ప్రభా, ఎంత ఆశీర్వాదం ఇచ్చినా, ఎంత నన్ను హెచ్చించినా ఏం లాభం? ఏం లేదట, సంతానం లేదు, పిల్లలు లేరు కదా. పిల్లలు లేని వాళ్ళకి ఎంత ఆస్తున్నా తృప్తి ఉంటుందండి? తృప్తి ఉండదు కదా. ఒక్క బిడ్డ ఉంటే బాగున్నా అని చాలామంది బాధపడుతూ ఉంటారు. అదే పరిస్థితి ఇక్కడ అబ్రహాం గారి దగ్గర కూడా వచ్చింది. ప్రభా, నువ్వు నన్ను ఎంత ఆశీర్వదించినా, నా యొక్క బహుమానాన్ని ఎంతగానో హెచ్చించినా ఏం లాభం? నేను సంతానహీనుడు, నాకు పిల్లలు లేరు కదా. దమస్కు ఎలియాజరే కదా నా ఇంటికి వారసుడు అంటే అలా అనద్దు. నీ గర్భమున ఒక వారసుడు రాకబోతున్నాడు, అతని ద్వారా నేను ఆశీర్వదించబోతున్నాను అనగానే అబ్రహాం నమ్మాడండి. నమ్మాడు కదా, వెంటనే నమ్మాడు. ఆ పరిస్థితి ఎంత ఘోరంగా ఉంటుంది. అప్పటికే చాలా ఓల్డ్ అయిపోయాడు అబ్రహాము. కానీ అయినా సరే దేవుడు చెప్పాడు కదా అని చెప్పి దేవుని మాట విన్నాడు, నమ్మాడు. ఈ విషయం తప్పకుండా తన భార్యతో చెప్పే ఉంటాడు, శారాతో. శారా దేవుడు మనకి బిడ్డలను ఇవ్వబోతున్నాడు అని అంటే శారా నమ్మిందండి. ఏం చెప్తున్నారండి? ఎప్పుడైనా మీ ముఖం వెళ్ళి అద్దంలో చూసుకున్నారా? పళ్ళు ఊడిపోయి, కళ్ళు కనపట్లేదు, ముఖం నిండా మడతలు. దేవుడు ఒకవేళ చెప్పాడు అనుకోండి, దేవుడు ఇచ్చేవాడైతే వెంటనే ఇచ్చేవాడు కదా, ఎంతవరకు ఆగడు కదా. సో ఏదైనా మీ విశ్వాసం మీ దగ్గర ఉంచుకోండి. మనం మన సొంత ట్రయల్స్ వేసుకుందాం అని చెప్పి ఏం ట్రయల్ వేసిందండి? ఏం చేసింది? తను హాగరు ద్వారా బిడ్డను పొందుకోవాలనుకుంది. సొంత నిర్ణయాలు చెప్పాను కదా స్టార్టింగ్లో. భర్తకు విశ్వాసుడే, భార్యకు ఉండదు, భార్యకుంటే భర్తకు ఉండదు. వీళ్ళిద్దరూ కలిపి ఏం చేస్తారు? దేవుడిచ్చే ఆ వాగ్దానాన్ని మధ్యలో క్యాన్సిల్ చేసేసుకుంటారు. ఇక్కడ అదే జరుగుతుంది. సేమ్ అదే పరిస్థితి చెప్పి ఏం చేసింది? ఆదికాండం 16వ అధ్యాయం 1 నుంచి 4 వచనాలు చూడాలి, బైబిల్ తీయాలి. ఆదికాండం 16వ అధ్యాయం 1 నుంచి 4 వచనాలు. అబ్రాము భార్య అయిన సారాయి అతనికి పిల్లలు కనలేదు. ఆమెకు హాగరు అను ఐగుప్తురాలని దాసి ఉండెను. కాగా సారాయి, ఇదిగో నేను పిల్లలు కనకుండా యెహోవా చేసి ఉన్నాడు, నీవు దయచేసి నా దాసితో పొమ్ము, ఒకవేళ ఆమె వలన నాకు సంతానము కలుగవచ్చునని అబ్రాముతో చెప్పెను. అబ్రాము సారాయి మాట వినెను. కాబట్టి అబ్రాము కనాను దేశంలో 10 ఏండ్లు కాపురమున్న తరువాత అబ్రాము భార్య అయిన సారాయి తన దాసి అయిన హాగరును ఐగుప్తురాలిని తీసుకుని తన పెనిమిటైన అబ్రామునకు భారీగా ఉండినట్లు అతనికి ఇచ్చాను. చాలు సరిపోతే ఇక్కడ నుంచి. ఇక్కడ శారా చెప్పినప్పుడు మన సొంత నిర్ణయం, మన సొంత ట్రయల్స్ మనం వేసుకుందాం, దేవుడు ఇచ్చినప్పుడు ఇస్తాడులే. కానీ అంతవరకు ఎవరు వెయిట్ చేస్తారు? సో నువ్వేం చేయాలి? నువ్వు హాగరు నా దాసి ఉంది కదా, నా దాసి ద్వారా నాకు బిడ్డ కావాలి. ఈ సొంత నిర్ణయం. దేవుని నిర్ణయం ఏంటండి? నీకు ఎలియాజరు కాదు, ఇంకెవరు కాదు, నీ సొంత బిడ్డనే నేను ఆశీర్వదించబడుతున్నాను, అనేక జనాంగంగా నేను ఆశీర్వదించబడుతున్నాను అంటే ఇక్కడ శారా ఏం చేస్తుంది? ఇక్కడ సొంత నిర్ణయం తీసుకుంది. అబ్రహాం చెప్పే ఉంటాడు, వద్దమ్మ తల్లి నా మాట విను, దేవుడు వాగ్దానం ఇచ్చాడు, మనకి సొంతంగా ఒక బిడ్డని ఇస్తాడట అని అంటే లేదు నా ఫస్ట్ నా మాట విను. కొంతమంది భార్యలు చాలా తెలివైన వారని, వాళ్ళ మాట వినకపోతే ఏం చెప్తారు?
చచ్చిపోతాను లేకపోతే మా ఇంటికి వెళ్ళిపోతాను ఇలా అంటారు కదా. ఇలా బెదిరించి అయినా సరే ఆ భర్తని లొంగ తీసుకొని వాళ్ళ యొక్క మాట నెరవేర్చుకుంటారు. సేమ్ పరిస్థితి ఇది ఇక్కడ కూడా అదే జరిగి ఉంటుంది. అందుకనే శారా మాట వినాల్సి వచ్చింది. అక్కడ హాగరు, దాసి అయిన హాగరు ద్వారా ఒక బిడ్డకి జన్మ వచ్చింది. ఇదంతా అయ్యింది. అయితే నేను ఒక విషయం చెప్తాను వినండి. దేవుని వాగ్దానానికి ఎవరైతే అడ్డుపడతారో, భర్త అవ్వచ్చు, భార్య అవ్వచ్చు, పిల్లలు అవ్వచ్చు, తల్లిదండ్రులు అవ్వచ్చు, దేవుడు మీకు ఒక వాక్యం ఇచ్చాడు, ఒక వాగ్దానం ఇచ్చాడు, అది నెరవేరుస్తానని చెప్పాడు. దానికి ఎవరైతే అగెనిస్ట్గా, విరోధంగా అడ్డుపడతారో వాళ్ళు చాలా పెద్ద సమస్య ఎదుర్కోవాల్సి వస్తుంది. వాళ్ళే బాధపడాల్సి వస్తుంది, వాళ్ళే ఏడాల్సి వస్తుంది. అదే ఇక్కడ జరిగింది. మరొకసారి చూద్దాం. ఆదికాండం 16వ అధ్యాయం. ఎవరు అడ్డుపడి, ఎవరైతే ఫోర్స్ చేశారో, దేవునికి వాగ్దానానికి విరోధంగా ఎవరైతే తిరిగారో శారా, ఆవిడ ఎంత బాధపడుతుందో ఇప్పుడు చూద్దాం. 16వ అధ్యాయం 4 నుంచి 6 వచనాలు. బైబిల్ చూసి ప్రతి ఒక్కరు ఆదికాండం 16వ అధ్యాయం 4 నుంచి 6 స్టార్ట్ అయింది. యుద్ధం స్టార్ట్ అయింది. చూద్దాం యుద్ధం. అతడు హాగరుతో పోయినప్పుడు అది గర్భవతి ఆయను. అది తాను గర్భవతినైనా తెలుసుకున్నప్పుడు దాని యజమానురాలు దాని దృష్టికి నీచమైనదాయను. అప్పుడు సారాయి, నా ఉసురు నీకు తగులును, నేనే నా దాసిని నీ కౌటికి ఇచ్చిన తరువాత తాను గర్భవతినని తెలుసుకున్నప్పుడు నేను దాని దృష్టికి నీచమైన దాని అయితిని. నాకును నీకును యెహోవా న్యాయము తీర్చుగాక అని అబ్రాముతో అనెను. చాలా అని సరిపోతే ఎవరు పడుతున్నారండి బాధలు? ఎవరు పడ్డారు? అబ్రహామా, హాగరా? శారా పట్టింది. శారాయే దించింది కదండి అందులోకి. దేవునికి విరోధంగా, దేవుని వాగ్దానికి విరోధంగా ఎవరు వెళ్ళారు? శారాయే వెళ్ళింది. ఇప్పుడు బాధ ఎవరు పడుతున్నారు? శారాయే బాధపడుతుంది. ఇప్పుడు తిట్లు ఎవరిని తిడుతుంది? అబ్రహాంని. ఏమంటుంది? విన్నారు కదా, నా ఉసురు నీకు తగలాలి, నీకు దేవుడే తీర్పు తీరుస్తాడు. నీకు ఆ హాగరికి, మీ ఇద్దరికి కూడా దేవుడు తీర్పు తీరుస్తాడు. నా ఏడుపు, నా ఉసురంతా కూడా మీ ఇద్దరికి తగులుతుంది అంటుంది. చేసిన పని అంతా ఎవరండి? ఇక శారయ్య చేసింది. వద్దమ్మ, నా మాట విను, దేవుడు మనకి ఇస్తాడని పాపం మంచిగానే చెప్పాడు అబ్రహాం. కానీ ఈవిడేం చేసి, లేదు లేదు లేదు, దేవుడు ఇచ్చినప్పుడు చూసుకుందాం, కానీ ఫస్ట్ నాకు హాగర్తో, నా దాసి ఉంది కదా, ఆవిడతో వెళ్ళి నాకు ఒక బిడ్డ కావాలి అని చెప్పి ఫోర్స్ చేసిన ఆవిడే ఇప్పుడు ఏమొచ్చింది? ఏం పరిస్థితి వచ్చింది? ఇంకా ఇద్దరు ఆడవాళ్ళ మధ్యలో అబ్రహాంకి వాయింపైపోతుంది. నీకు దేవుడే తీర్పు తీర్చాలి, మీ ఇద్దరికి దేవుడే తీర్పు తీర్చాలి. ఏమైనా న్యాయమో అందుండండి. కొంతమంది మగవాళ్ళు ఇలాగే బలైపోతుంటారు కదా, అనవసరంగా ఆలే చేస్తారు, ఆలే తిడతారు కదా. ఇక్కడ శారయ్య చేసింది, ఈవిడే తిడుతుంది. నీకు మీ ఇద్దరికి కూడా దేవుడే తీర్పు తీరుస్తాడు. ఏమైనా న్యాయం ఉందా? సో మొత్తానికి ఇదంతా జరగడానికి గల కారణం ఏంటండి? ఇంత ఇష్యూ జరగడానికి గల కారణం దేవునికి వాగ్దానానికి అడ్డుపడి ఏం చేసింది? సొంత నిర్ణయాలు. చాలామంది క్రైస్తవులు ఈరోజు దేవుడు ఒక వాగ్దానం ఇస్తే, లేదు నీకు బిడ్డని ఇస్తానని అంటే ఏం చేస్తారు? ఎక్కడికి వెళ్తారు? దేవుడిచ్చే వాగ్దానానికి అడ్డుపడింది ఇక శారా. అందుకనే ఈరోజు శారా అట హాగర్కి, ఎప్పుడైతే ఈ హాగరు గర్భం ధరించిందో యజమానురాలు ఏమైపోయిందండి? హీనంగా కనబడిందంట. శారా హీనంగా కనబడిందంట. తన యజమానురాలు హాగరు దృష్టికి హీనంగా కనబడింది, నీచమైందా కానీ కనబడింది. ఇన్ని సంవత్సరాలు వచ్చినా నీకు బిడ్డ పుట్టలేదు, కానీ చూసావా వెంటనే దేవుడు నాకు గర్భాన్ని తెచ్చాడని చెప్పి ఈవిడ యజమానురాలు అయిపోయిందట, ఆవిడ దాసి అయిపోయిందట. ఇదంతా ఎవరు చేశారు? దేవుని వాగ్దానానికి అడ్డుపడింది ఈ శారా. అందుకనే తను కష్టపడాల్సి వచ్చింది, తన హింస పొందాల్సి వచ్చింది, అవమానం పొందాల్సి వచ్చింది. ఈరోజు దేవుడు మీ జీవితంలో చేయబోయే కార్యాలకి చాలామంది అడ్డుపడడం వల్ల మీరే అవమానం పొందుతారు, మీరే బాధపడాల్సి వస్తుంది, మీరే తిట్లు తినాల్సి వస్తుంది. కనుక దేవుని వాగ్దానాన్ని ఓపికతో ఫలించడంలో ఓర్పు, సహనం అనేది ఉండాలి. ఈరోజు దైవ సేవకురాలు అమ్మ ద్వారా అనేక మందికి దేవుడు వాగ్దానం చేసినప్పుడు వాళ్ళందరూ కూడా ఆ వాగ్దానాన్ని నమ్మి ఓపికతో ఉన్న వాళ్ళందరి జీవితాల్లో ఫలాలన్నీ చూశారండి. చాలామంది ఇప్పుడు నుంచి కాదు, ఎంతమంది 300 మంది పిల్లల దగ్గర నుంచి కూడా చెప్పిన ప్రతి ఒక్కరి జీవితాల్లో దేవుడు కార్యం చేశాడు. అందరి జీవితంలో సేవకురాలు ఏం చెప్పారు? మీకు దేవుడు బిడ్డల్ని ఇస్తున్నాడంటే అది దాన్ని వారు పొందుకొని దాని ద్వారా వాళ్ళు నమ్మి ఓపికతో ఫలించారు. కాబట్టి ఆ ఫలాలన్నీ ఈరోజు మన చేతిలోనే ఉన్నాయి. గట్టిగా చెప్పలు కూడా దేవునిస్తాం. హల్లెలూయా, హల్లెలూయా.
నమ్మదగిన దేవుడు. ఆ ఫలాలన్నీ ఈరోజు ఈ సంఘంలోనే ఉన్నాయి. గట్టిగా చెప్పలు కొట్టి దేవించుదామా? హల్లెలూయా. ఓర్పు సహనం, ఓర్పు సహనం. ఫస్ట్ది నెంబర్ 1, ఆత్మ ఫలాలు ఫలించడంలో ఓర్పు అనేది ఉండాలి. రెండవది, దేవుడు మీకు ఏదైనా వాగ్దానం ఇస్తే ఆ వాగ్దానాన్ని దేవుడు తప్పకుండా నెరవేరుస్తాడని అబ్రహాంలా మీరు నమ్మినప్పుడు తప్పకుండా మీ జీవితంలో ఆ బిడ్డను సంపాదించుకుంటారు. అది ఏదైనా సరే, ఇల్లు అవ్వచ్చు, వాహనం అవ్వచ్చు, పెళ్ళి అవ్వచ్చు, బిడ్డలు అవ్వచ్చు, ఆస్తి అవ్వచ్చు, ఉద్యోగం అవ్వచ్చు, ఏదైనా నీకు దేవుడు ఇస్తా ఉన్నాడా, నువ్వు దాన్నే నమ్మాలి. లేకపోతే కనుక మధ్యలోని సొంత ట్రయల్స్ వేసుకున్నావంటే, సొంత నిర్ణయాలు, కొంతమంది సొంత నిర్ణయాలు, అది అవ్వలేదు కదా, ఇప్పుడు నా సొంత నిర్ణయం, దానివల్ల శారాలాగా చాలా బాధపడాల్సి వస్తుంది, శారాలాగా ఏడాల్సి వస్తుంది. కనుక దేవుడిచ్చిన వాగ్దానం మమ్మల్ని చూసినప్పుడు చాలామందికి ఆశ్చర్యం అనిపిస్తుంది. అమ్మో, వాళ్ళలాగా మేము ఉండలేమంటారు. దేవుడు మాకు ఒక వాగ్దానం ఇచ్చారు. చేసిన ఆయన దేవుడే, చేయకపోయినా మాకు దేవుడే. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ఓర్పు సహనంతో దేవుల్లో మనం ఎదిగి ఫలించాలి. 2 విషయాల ద్వారా దేవుడు మీతో మాట్లాడాడు అనుకుంటున్నాను. ఒకరోజు ఒక స్వామి కొబ్బరి చెట్టు ఎక్కి 2 కొబ్బరికాయలు తీసాడట. 2 కొబ్బరికాయలు తీసి అందులో ఒక దాన్ని గొయ్యి తీసి పాతేసాడట. పాతేసి మొత్తం కవర్ చేసాడు. ఇంకొకటి మాత్రం శుభ్రంగా దాన్ని కడిగి ఏం చేశాడు, దానికి పట్టు వస్త్రాలన్నీ చుట్టి పళ్ళెంలో పెట్టి అనేక మందిని పిలిచి తాళ మేళాలతో దాన్ని ఊరేగిస్తూ పట్టుకెళ్తున్నాడట. పట్టుకెళ్తుంటే ఈ కొబ్బరికాయ ఊరేగుతున్న ఈ కొబ్బరికాయ అంటుందట దేంతోని, బురదలో ఉన్న కొబ్బరికాయతో అంటుంది. చూసారా, నన్ను కూడా యజమానుడే తీసాడు. నిన్ను మాత్రం ఏం చేశాడు, గొయ్యి తీసి బురదలో కప్పెట్టేశాడు. నన్ను మాత్రం చక్కగా తయారు చేసి పట్టు వస్త్రాలతో బంగారం వేసి అనేక మందిని పిలిచి తాళ మేళాలతో ఊరేగించి తీసుకెళ్తున్నాడు. చూసావా, నీ బ్రతుకు నా బ్రతుకు ఇది అని సని నువ్వు అలాగే ఏడాల్సిందే, మట్టిలో పడి ఏడాల్సిందే నీ బ్రతుకు. నాది చూసావా ఎంత వైభవంతో ఉన్నానో అని సని చెప్పి చాలా నవ్వుతుందట, పక్కపక్కమని నవ్వుతుంటే ఈ బురదలో ఉన్న కొబ్బరికాయ అన్నదట, అవునవును, నవ్వు నిన్ను తీసుకెళ్తున్నాడు ఎక్కడికో తెలుసా, నిన్ను ఎక్కడ మొక్కుతున్నాడు అక్కడ నిన్ను ఒక్కటి కొట్టి బలి ఇచ్చి నిన్ను పచ్చడి చేసుకొని తినేస్తారు, అందుకోసం నేను తీసుకెళ్తున్నారు. నేను ఇప్పుడు బురదలో ఉన్నాను కదా, నన్ను ఎందుకు బురదలో పాతాడు తెలుసా, నేను బురదలోంచి విత్తనం పడి చస్తేనే కానీ విస్తారంగా ఫలించదు. నన్ను బురదలో పాతిపెట్టింది ఎందుకంటే నేను ఫలించి అనేక మందికి ఆశీర్వాదంగా ఫలభరితంగా ఉండడం కోసం నన్ను బురదలో పెట్టాడు. నిన్ను పచ్చడి చేసుకొని తినడానికి తీసుకెళ్తున్నాడు అని చెప్పి గర్వంగా చెప్పిందంట. హల్లెలూయా. ఓర్పుతో ఫలించినప్పుడు ఫలాలన్నీ మనం చూస్తాం మన జీవితంలో. హల్లెలూయా. మోకాళ్ళ మీదకి వెళ్దాం, ప్రతి ఒక్కరు కూడా మోకాళ్ళ మీదకి వెళ్దాం. ఎంతమంది ఓర్పుతో సహనంతో ఫలించగలుగుతున్నారు? ఓర్పుతో సహనంతో ఫలిస్తున్నారా? దేవుడు ఒక వాగ్దానం మీకు ఇచ్చాడు. మధ్యలో మీ సొంత ట్రయల్స్ ఏమైనా వేసుకుంటున్నారా? సొంత నిర్ణయాలు శారాలాగా చాలా ఏడాల్సి వస్తుంది, శారాలాగా బాధపడాల్సి వస్తుంది. ఓర్పుతో సహనంతో ఎదురు చూడాలి. గొప్ప కార్యాలు, ఇక్కడ గొప్ప కార్యాలు ఎందుకు జరుగుతున్నాయి? మేము ఎక్కడైనా డబ్బులు ఆశించడం కానీ ఏమైనా సరే బిజినెస్గా ఇక్కడ ఏమైనా చేస్తున్నామా, వాటర్ ఆయిల్ కానీ అమ్మడం కానీ ఇలాంటివేవి ఇక్కడ కల్తీ అయినది ఏమి లేదు కాబట్టి ఇక్కడ దేవుడు కార్యం చేయడానికి ఇష్టపడుతున్నాడు. ఇందులో కల్తీ అనేది ఉందంటే మాత్రం దేవుని కార్యాలు చూడరు. ఫలాలు చూడండి, మన చర్చిలోనే ఉన్నాయి. IVFలు అవి లేకుండానే దేవుడు వాగ్దానం ద్వారా చేసిన ఫలాలు ఈ చర్చిలోనే ఉన్నాయి. ఎంత ఆశీర్వాదం! అనేక సంఘాల్లో ఉన్నాయి, అనేక సంఘాల నుంచి వస్తారు, అనేక ఊర్లో దేశాల్లో కూడా ఈ యొక్క సేవకురాల యొక్క ప్రార్థన ద్వారా ఫలాలు ఉన్నాయి. అందుకే ఈరోజు మేము ఎంత కష్టపడుతున్నాం, ఇన్ని శ్రమలు అనుభవించడానికి గల కారణం తెలుసా? ఫలాలు దేవుడు కార్యం వెంటనే చేస్తున్నాడు. రాజమండ్రి నుంచి ఈ వారంలో మంచి సాక్ష్యం అండి. వాళ్ళు వస్తారు, ఆ అమ్మాయికి ఒక ట్యూబ్ పోయింది, ఇంకొక ట్యూబ్ అయితే లేదు, అసలు ఇంకొక ట్యూబ్ పాడైపోయింది. ట్యూబ్స్ లేకుండా అసలు ఆ బేబీ ఫామ్ అవ్వదు. మేము రాజమండ్రి వెళ్ళినప్పుడు అక్కడ ఒక ఫ్యామిలీ దగ్గరికి ఆ అమ్మాయి ఒక బ్యూటీషియన్ తను అక్కడికి వచ్చి ప్రేయర్ చేయించుకుంది అమ్మ చేత. ప్రేయర్ చేయించుకున్నప్పుడు అమ్మ చెప్పారు, నీకు దేవుడు తప్పకుండా బిడ్డనిస్తారని చెప్పి. అప్పటికే అమ్మాయి పరిస్థితి ఏంటి, ఒక ట్యూబ్ పాడైపోయింది, ఒక ట్యూబ్ లేదు, అసలు వాటర్ ఆయిల్ తీసుకెళ్ళింది. మేము ఇంకొకసారి ఎక్కడో ఊరు వెళ్తున్నప్పుడు అక్కడికి కూడా వాళ్ళ హస్బెండ్ వచ్చి గబగబా అక్కడ ఆ బండి ఆపి అక్కడ ప్రేయర్ ఆయిల్ వాటర్ చేయించుకున్నాం. మళ్ళీ చెప్పారు, తప్పక మీకు బిడ్డను దేవుడు ఇస్తున్నాడు. సాధ్యమేనా? ట్యూబ్స్ లేకపోతే సాధ్యమేనా? నిన్న కాక మొన్న మాకు న్యూస్ వచ్చింది ఏంటంటే ఈరోజు ఆ అమ్మాయి 4th మంత్ కన్సీవ్ అయ్యి 4th మంత్ అమ్మాయి 4వ నెల అండి. హల్లెలూయా. ఫలాలు మనం కష్టం నుంచి ఈ యొక్క కేసులు, ఈ సమస్యలు, ఈ కోర్టుల చుట్టూ మేము ఎందుకు నిర్దోషంగా తిరుగుతున్నాం కాబట్టే
మేము ఫలిస్తున్నాం కాబట్టి ఇలాంటి అద్భుతాలు ఎక్కడైనా జరుగుతున్నాయా? ఇందులో కల్తీ లేదు, డబ్బులకు చేసుకోవడం కానీ అమ్ముకోవడం కానీ ఇలాంటి కల్తీ లేదు కాబట్టి దేవుడు ఆయన కార్యం చేయడానికి ఇష్టపడుతున్నాడు. ఈ మధ్యలో మేము అనేకమైన కష్టాలు అనుభవించాలి, కానీ అసమానుడైన వాడు ఎప్పుడు అవమానపరచడు. హల్లెలూయా. ఓర్పు అట గొప్ప ద్రోహ కార్యాలు. కనుక ఓర్పుతో కలిగి ఉండాలి. మీకు ఇచ్చాడు వాగ్దానం, దానికోసమే ఎదురు చూడండి. మధ్యలో మీ సొంత నిర్ణయాలు తీసుకోకండి, బాధపడాల్సి వస్తుంది. అసమానుడైన వాడు అవమానపరచడు నిన్ను, ఓటమి ఎరుగని మన దేవుడు ఓడిపోనివ్వడు నిన్ను. తన కార్యాలెన్నో నీకై చేసిన వాడు కష్టకాలమందు నీ చేయి విడచునా. అసాధ్యాలెన్నో చేసినవాడు నిన్ను దాటిపోవునా. సియోను దేవుడే నిన్ను సిగ్గుపడనీయడు, కనికరా పూర్ణుడే నీ కన్నీరు తుడుచును. సియోను దేవుడే నిన్ను సిగ్గుపడనివ్వడు, కనికరా పూర్ణుడే నీ కన్నీరు తుడుచును. పరిస్థితులన్నీ కూడా చేజారిపోతున్నా సరే, ఎంత శ్రమ పడినా ఫలితమే లేకపోయినా వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగిన దేవుడు. ఆయన చేస్తానంటే చేస్తాడు, అవ్వదంటే అవ్వదే. పరిస్థితులన్నీ చేజారిపోయినా, ఎంతగానో శ్రమ పడినా, ఫలితమేమి లేకున్నా, అనుకున్నవన్నీ పోయినా, మంచి రోజులు వస్తాయని నిరీక్షణే లేకున్నా, మారదే తన రాతని దిగులు పడకుమా. మారాను మధురముగా మార్చును నీకే, మారదే తన రాతని దిగులు పడకుమా. మారాను మధురముగా మార్చును నీకే, మేలులతో నిన్ను. చేతులెత్తి చెప్తాం, అయ్యా నాకు ఇచ్చేవయ్యా వాగ్దానం, నేను నమ్ముతానయ్యా. ఈ మధ్యలో నాకు జరగదేమో అనుకుని వేరే వైపు. సియోను దేవుడే నిన్ను సిగ్గుపడనివ్వడు, కనికరా పూర్ణుడే నీ కన్నీరు తుడుచును. సియోను దేవుడే నిన్ను సిగ్గుపడనివ్వడు, కనికరా పూర్ణుడే నీ కన్నీరు తుడుచును. నమ్ముతున్నారా? నమ్ముతున్నారా? చాలా సమయం అయిపోయిందండి, ఇంత వయసు అయిపోయిందండి, నన్ను ఎవరు చేసుకుంటారు అనుకుంటున్నారా? దేవుడు నీకు వాగ్దానం ఇచ్చాడు, దేవుడు నీకు వాగ్దానం ఇచ్చాడు. ఎలాగైనా దేవుడు చేస్తాడు. ఇప్పుడేం ఉద్యోగం వస్తుందండి, ఇప్పుడేం జరుగుతుందండి నా జీవితంలో, ఇప్పుడే అవుతుందండి నా జీవితంలో. దేవుడు వాగ్దానం ఇచ్చాడు, ఓపికతో ఫలించు. నిన్ను ఇప్పుడు ప్రస్తుతానికి దేవుడు నేను బురదలో పాతి పెట్టాడా? గొప్ప ఫలాలు నీ నుంచి రావడానికి నిన్ను పాతి పెట్టాడు. దాన్ని నువ్వు గ్రహించాలి. విత్తనం అది చస్తేనే కానీ, భూమిలో పడి అది చస్తేనే కానీ అది ఫలించదట. కనుక జ్ఞాపకం చేసుకోండి, ప్రభా నేను ఫలించాలని అనుకుంటున్నాను, నాకు ఓపిక కావాలి, ఓర్పు కావాలి, సహనం కావాలి. నాయన నేను ఎక్కువ సాక్షిగా ఉండాలనుకోండి. ప్రతి ఒక్కరూ మీ చేతులు ఎత్తితే అమ్మ మీ అందరి కోసం ప్రార్థన చేస్తారు. ప్రతి ఒక్కరూ సిగ్గుపడకుండా చేతులు పైకెత్తి ఆయన మహిమపడదాం. పరిశుద్ధమైన తండ్రి, ప్రేమస్వరూపుడు నీకు వందనాలు నాయన. ఓపికతో ఫలించడానికి సహాయం చేయండి, మంచి నేలను పడే విత్తనంగా చేయండి నాయన. నీ వైపే చూడడానికి సహాయం చేయండి, వాగ్దానం కొరకు ఆశించే బిడ్డలుగా చేయండి, ఎదురు చూసే బిడ్డలుగా తండ్రి సహాయం చేయండి. వాగ్దాన ఫలాన్ని అనుభవించేలా సహాయం చేయండి. వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు దేవా. అబ్రహాముని ప్రభా నీతిమంతుడిగా చేసి అబ్రహాము చేత అనేకులు ఆశీర్వదించబడేలాగా
అబ్రహామును దీవించినందుకు వందనాలు. ఆ దీవెన తండ్రి నాయన ఇప్పుడు ఎవరైతే చేతులు ఎత్తారో ప్రభా బిడ్డలందరి మీదకి వెళ్ళేలా సహాయం చేయండి నాయన. అంతరించిపోయే దీవెన కాదు నాయన, ఆశీర్వదించబడే దీవెన దయచేయండి ప్రభా. నీకు వందనాలు చెల్లిస్తున్నాం నాయన. మాకు వాళ్ళకి కూడా నాయన నీ గొప్ప దీవెనతో నింపండి. శత్రువుని బంధించండి, అడ్డుగా వస్తున్న శత్రువుని బంధించండి. యేసుక్రీస్తు నామములో బంధిస్తున్నాం నాయన. ఫలించేలా సహాయం చేయండి. మంచి ఫలాలు ఏసేపులాగా మంచి ఫలాలు చూడడానికి కృప దయచేయండి. అద్భుతాలు వారి జీవితాల్లో జరిగించండి నాయన. వాక్యం విన్నటువంటి బిడ్డలు వారి హృదయాలు ఎల్లప్పుడూ ఉండి ఈ మాటల ద్వారా హెచ్చరించబడి ఈ మాటల ద్వారా ఆశీర్వదించబడిన జీవితాల వరకు దయచేయండి నాయన. మీరు తోడు ఉండండి. యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఆశల్లో